ఈ ఆర్డర్స్ గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీ గారు ఇచ్చారు. నేను నిర్ణయాల్ని ఆయన స్వీకరించలేదు. అందువల్ల ఆనందరావు నివాల్కర్ ని ఝాన్సీ వారసుడిగా ఆయన తిరస్కరించారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ దత్తతను చట్టవిరుద్ధంగా భావిస్తూ వారసత్వపు చట్టం కింద ఝాన్సీని కైవసం చేసుకోమని ఆదేశించారు. హస్తగతం చేసుకోవడానికి ఆదేశాలు. ఇక మీరు మీ ఝాన్సీని వదులుకోవాల్సి ఉంది. ఇవే ఆ ఆదేశాలు. మేము మా ఝాన్సీని వదులుకోబోము. మహారాణి, దురదృష్టవశాత్తు తమకి అలాంటి అధికారమే లేదు. ఝాన్సీ కేవలం మా భారతీయుల సొంతం. బహుశా మీరు మర్చిపోయినట్లున్నారు. గవర్నర్ జనరల్ డల్హౌసీ ఆదేశాల్ని కూడా కాదనగల అధికారం ఒకే వ్యక్తికి ఉంది. గౌరవనీయులైన మహారాణి ఇంగ్లాండ్ రాణి గారికి ఉంది. ఆవిడ ఒక్కరే ఫోర్ట్ విలియమ్స్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మార్చగల వ్యక్తి. అందువల్ల ఝాన్సీ మహారాణి గారికి ఇంగ్లాండ్ రాణి గారికి విన్నవించుకునే హక్కు తప్పకుండా ఉంటుంది. నేను మీ వాళ్ళు పన్నిన కుట్రల వివరాలన్నీ మీ ఇంగ్లాండ్ రాణి గారికి వెంటనే తెలియజేసే ఏర్పాటు చేస్తాను. అప్పటికి ఆవిడ మీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కుట్రలు కుతంత్రాలను అస్సలు పట్టించుకోనట్టయితే ఆ తర్వాత మాకు కూడా ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. యుద్ధం. యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై ప్రత్యక్ష యుద్ధం. మీ పాలిట యమదూతగా మారి పాశం విసిరెను లక్ష్మీబాయి. సాగదురాయిక మీ పెత్తనం, తప్పదురా మీ తిరుగు ప్రయాణం. వీరనారి లక్ష్మీబాయి నోట వెలువడిన ఈ మాటలు ఆంగ్లేయ సామ్రాజ్యవాదుల గుండెల్లో ఈటల్లా తగిలాయి. లక్ష్మీబాయి డల్హౌసీ ఆదేశాన్ని ధిక్కరించడమే కాక ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని యుద్ధానికి రమ్మని పిలిచేసరికి డల్హౌసీ సందిగ్ధ స్థితిలో పడిపోయాడు. ఝాన్సీ రాణి విక్టోరియా రాణికి చేయనున్న విన్నపాన్ని వమ్ము చేయడానికి తన తరఫు వాదనలు కూడా తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. మనం పెద్ద వకీలు నియమిద్దాం. అటు లక్ష్మీబాయి కూడా తన నిర్ణయానికి మరింత బలం చేకూర్చదలిచింది. అందుకుగాను లక్ష్మీబాయి తనకు అత్యంత నమ్మకస్తుడు, ఝాన్సీ పట్ల లక్ష్మీబాయి పట్ల ఎంతో గౌరవం గలవాడు అయిన వకీలుని చర్చకు పిలిపించింది. చర్చల అనంతరం తన తరఫు వాదన వినిపించడానికి వకీల్ జాన్ ల్యాంగ్ని లండన్ పంపించాలని లక్ష్మీబాయి నిర్ణయించింది. లండన్ కోర్టులో అత్యున్నత న్యాయమూర్తుల సమక్షంలో ఝాన్సీ రాజ్య వాదనలో గల చట్టబద్ధతని చర్చించసాగారు. లక్ష్మీబాయి సైన్యంలో భారతీయుల సంఖ్య పెరగకుండా చూడాలనే దురుద్దేశంతో అనేక మంది భారతీయులను ఆంగ్లేయులు తమ సైన్యంలో చేర్చుకోసాగారు. కానీ వాళ్ల దురాలోచనలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు? భారతీయులను తమ సైన్యంలో చేర్చుకోవడం ద్వారా తమ బలం మరింత పెరుగుతుందని ఆంగ్లేయులు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలు తారుమారయ్యాయి. వారి సైన్యానికే చెందిన ఒక సాధారణ సైనికుడు చేసిన జయ జయ ధ్వానాలు భారతదేశంలో ఒక దావానలా వ్యాపిస్తాయని ఆంగ్లేయులు ఊహించలేదు. ఏమిటది పాపాత్ముడా, మూర్ఖుడా! ఎంత పని చేసావురా? నీళ్ళనే అపవిత్రం చేసేసావు. ఇప్పుడు ఈ గౌరవనీయులైన బ్రాహ్మణులకి ఎక్కడి నుంచి మంచినీళ్ళు తెచ్చిమ్మంటావు? అరే, ఆ కొండలో అసలు నీళ్ళే లేవు కదండి. మంచినీళ్ళు అన్నాక అందరికీ ఒక్కటే కదండి.